హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు ఫేజ్ 13కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం ఎస్ఎస్సి సంబంధించిన ఇక్కడైతే అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఫేజ్ 13 సంబంధించింది. సో దీనికి వచ్చేసి 10th కానీ అండ్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఫేజ్ ఇక్కడ 13th 2025 సెలక్షన్ పోస్ట్ అనేది ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 2 జూన్ నుండి 23 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23 జూన్ వరకు అయితే ఇచ్చారన్నమాట. ఆ తర్వాత పేమెంట్ వచ్చేసి 24th ఇచ్చారు. తర్వాత విండో అప్లికేషన్ కరెక్షన్ ఆప్షన్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 28 జూన్ నుండి 30 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే మనకు కరెక్షన్ ఆప్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 24th జూలై నుండి 4th ఆగస్ట్ 2025 వరకు అయితే లాస్ట్ డేట్ ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది సిబిటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో మీకు సంబంధించిన ఏజ్ కానీ మీకు సంబంధించిన అనేది పూర్తిగా అయితే ఇక్కడైతే ఏజ్లకు సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే జాగ్రత్త చూసుకొని మీరు ఇప్పుడైతే అప్లై చేసుకోండి. సో మీరైతే జాగ్రత్తగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు అయితే జాగ్రత్తగా చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఫేజ్ 13 సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకవేళ న్యూ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. మనకు ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ అయితే మనకు కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట ఓటీఆర్ అంటే. సో నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను. ఇక్కడ మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది మనకు ఏ విధంగా అయితే చేయాలో నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను పూర్తిగా. ఆ యొక్క వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ యొక్క వీడియో అయితే చూసుకుని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో డైరెక్ట్గా మనకు రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ లాగిన్ ఏ విధంగా వచ్చేసి మీ యొక్క యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. అండ్ పాస్వర్డ్ అయితే మీరు ఏ అయితే క్రియేట్ అయితే చేసుకున్నారో రిజిస్ట్రేషన్లో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. తర్వాత క్యాప్చర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేసి లాగిన్ అయితే చేసుకోండి. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే మనకు అక్కడైతే క్రియేట్ అయితే అయిపోతుంది. ఆ యొక్క వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే మీకైతే చెప్పాను. ఆ యొక్క వీడియో అయితే మీరు చూసి జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ వచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డెస్బోర్డ్ అయితే లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే లైవ్ ఎగ్జామినేషన్ అంటే మన యొక్క నోటిఫికేషన్ అయితే ఏ అయితే మనకు ఇక్కడ లైవ్లో అయితే ఉంటుందో ఇక్కడైతే చూపెడుతుంది. సో మనకు సెలక్షన్ పోస్ట్ ఫేజ్ ఇక్కడ 13/25 సంబంధించినది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 2 జూన్ నుండి 23 జూన్ వరకు అయితే ఇచ్చారు 11 PM వరకు. తర్వాత లాస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత కరెక్షన్ విండో ఆప్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం దీనికైతే అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా అయితే ఇచ్చినామో ఆ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే వస్తాయి. సో ఇక్కడ మనం దీన్ని అయితే ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే మీరు జాగ్రత్త చేసి కంప్లీట్ చేశారు కాబట్టి ఇక్కడ అన్ని కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనకు. సో డేట్ అన్ని మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. దీంట్లో మీరు చేంజ్ చేయాల్సి కానీ ఇక్కడ వేరే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డీటెయిల్స్ అయితే కరెక్ట్గా అయితే చూసుకోండి. సో మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా అయితే బ్యాక్ అయితే వచ్చేసండి. అంటే మనకు ఓటీఆర్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఆధార్ వెరిఫికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే డెస్బోర్డ్కి అయితే వచ్చేసేయండి. సో
సో మీకైతే చెప్తాను. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మీరు ఆధార్ వెరిఫికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు వెరిఫై అనేది అంటుంది. సో ఇక్కడైతే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది ఓటీపీ వస్తుంది. సో ఆధార్ సంబంధించిన ఓటీపీ. ఆ యొక్క ఓటీపీ అనేది మనకు వెరిఫై అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే మీకు ఏమైనా సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎర్రర్ వస్తే మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి. సో జాగ్రత్తగా ఓటీపీ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించినది సో ఇక్కడ మీరు అప్లై అయితే చేసేసేయండి. సో ఇక్కడైతే జాగ్రత్తగా సో మీరైతే ఓటీఆర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సేవ్ అనేది అయిపోతుంది. అంటే ఆధార్ లింక్ అనేది ఉందా లేదా అని వాళ్ళు వెరిఫై కోసం అయితే అడుగుతారు ఓటీపీ అనేది. అదైతే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీకు ఎటువంటి డీటెయిల్స్ అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా అయితే మనకు ఆల్రెడీ అయితే యూట్యూబ్లో మనకు ఓటీఆర్ అయితే ఏ విధంగా చేయాలో ఆల్రెడీ అయితే నడుస్తున్నాయి. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ డెస్క్బోర్డ్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఓటీపీ సెండ్ చేస్తే మీకు సంబంధించిన ఆధార్ కార్డు నుండి ఆ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది వెరిఫై అవుతున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు ఇక్కడైతే అడిషనల్ డీటెయిల్స్లో ఇక్కడైతే ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఆర్మడ్ ఫోల్స్ చేసేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత గౌట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నో అయితే చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ అడిషనల్ 1 డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అయితే ఇక్కడైతే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించిన మీకు దగ్గర ఉన్న ఇక్కడ సిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడైతే మీకు ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించినది దగ్గర ఉన్నది ఇక్కడైతే చూసుకోండి. సో మీకు దగ్గర ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎగ్జామినేషన్ సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ 2 అనేది ఇంకోసారి అయితే దగ్గర ఉన్నది దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి మనకు. సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి ఇక్కడ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేయాలన్నమాట. తర్వాత మనకు ఇదైతే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం రాదు. ఈ విధంగా మీకు సంబంధించినది దీంట్లో ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడైతే పీడబ్ల్యూడీ కాకూడదు కాబట్టి ఇక్కడ నో అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే ఇక్కడైతే మనకు ఇక్కడైతే ఫిజికల్ లిమిటేషన్ ఇది నో అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. మనకు డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్. సో ఇక్కడైతే రిలీజన్. సో ఇక్కడ మనకు సంబంధించిన రిలీజన్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన సిఆర్ఆ ఇక్కడైతే ఈస్టర్న్ తర్వాత ఇక్కడ సౌత్ అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించినది ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే వస్తుంది అన్నమాట. సో మనకు పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేయాలనుకుంటారో ఆ యొక్క పోస్ట్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకైతే నేను పోస్ట్ అయితే ఇప్పుడైతే చూపెడతాను. సో ఇక్కడ మీరైతే ఫస్ట్ ఇక్కడైతే ఒకటి కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన మనకు క్వాలిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే పోస్ట్ నేమ్ తర్వాత క్వాలిఫికేషన్ లెవెల్ వస్తుంది. తర్వాత ఇక్కడ సెకండ్ వేరే కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన మనకు గ్రాడ్యుయేషన్ ఇక్కడ అయితే పోస్ట్ నేమ్ వచ్చేసింది. తర్వాత మీకు సంబంధించిన వేరే పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మనకు గ్రాడ్యుయేషన్. తర్వాత మీరు 10th సంబంధించిన దీంట్లో అయితే మీరు ఇక్కడ ల్యాబొరేటరీ అటెండెంట్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడైతే వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడైతే వేరే పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన మీరు వేరే అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ లెవెల్ ఆఫ్ పోస్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన పోస్ట్ నేమ్ అయితే ఇక్కడైతే చూసుకొని మీరు 10th ఉంటే 10th అప్లై చేయండి, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ అప్లై చేయండి, డిగ్రీ మీద ఉంటే డిగ్రీ మీద అయితే అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పిహెచ్డి అనేది దీంట్లో అయితే మీరు మెన్షన్ అయితే చేసేసేయండి. సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇండికేట్ డీటెయిల్స్ ఏని అదర్ ఇక్కడైతే రిలవెంట్ సంబంధించిన రిక్వైర్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఎడ్యుకేషన్ పోస్ట్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ సైన్స్ 2 ఇక్కడైతే మనకు ల్యాబొరేటరీ సైన్స్ అనేది ఇక అట్లీస్ట్ 1 year అంటే మనకు ఇక్కడైతే పోస్ట్ అనమాట. సో మీరు ఏ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడైతే మనకు కూడా అడుగుతుంది. సో ఇక్కడైతే నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించినది ఇక్కడ 10+2 ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ఇచ్చారు. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన వేరే పోస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ దాని మీద క్లిక్ చేసేసండి. మనకు ఇక్కడైతే ఈ విధంగా పోస్ట్ నేమ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా పోస్ట్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే మనకు చూపెడుతుంది అన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే మ్యాట్రిక్ లైసెన్స్ సంబంధించినది ఇట్లా ఇష్టం ఉంటుంది. సో ఇక్కడైతే మీరు అగ్రేట్ చేసేసండి. తర్వాత ఇక్కడ
రిక్వైర్డ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ అయితే చేయండి, లేకపోతే ఇక్కడ కంపల్సరీ అయితే ప్రాసెస్ రిక్వైర్డ్ కాబట్టి ఎస్ అయితే చేయాలి. సో తర్వాత ఇక్కడైతే ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఉంటే ఇక్కడైతే నాట్ అప్లికేట్ ఉంటే నాట్ అప్లికేట్ మీద క్లిక్ చేసండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఎస్ చేసి మీకు సంబంధించిన క్యాస్ట్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ వద్దంటే ఇక్కడ నో వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అనేది అయిపోయిన తర్వాత పోస్ట్ డీటెయిల్స్ ఇక్కడైతే మనం ఫోటో సంబంధించిన అనేది సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడైతే వినండి. సో లేకపోతే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఇక్కడ ఫోటో ఏ విధంగా ఇక్కడ ఏ విధంగా చేయాలంటే మనకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్. సో మీరు మీ యొక్క మొబైల్ ఇక్కడ ఓపెన్ చేసి ప్లే స్టోర్ నుంచి ఇక్కడైతే లేదా మీరు ఈ యొక్క కోడ్ అనేది స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గానే ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది మనకు ఎస్ఎస్సి అనేది. సో ఈ విధంగా లోగో ఉంటుంది. ఆ యొక్క అక్కడ వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే మొబైల్ అప్లికేషన్లో మై ఎస్ఎస్సి అనేది ఉంటుంది. తర్వాత డెస్క్ బోర్డ్ అయితే వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ పేజ్ అనేది మనకు డైరెక్ట్ లాగిన్ చేసిన తర్వాత కంటిన్యూ అనే పోస్ట్ ఉంటుంది కదా, ఈ కంటిన్యూ చేసేది కదా ఆ యొక్క అప్లికేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ బటన్ అనేది ఇక్కడ రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన దాని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఫోటో అయితే క్యాప్చర్ అయితే అయిపోతుంది. మీకు సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ చేసేసేయండి. తర్వాత ఇటువంటి బ్లర్గా అయితే ఉండదు. తర్వాత ఇక్కడైతే మనకు లైవ్ క్యాప్చర్ ఫోటో వచ్చేసి ఇక్కడైతే లైవ్ క్యాప్చర్ అయితే ఫోటో అయితే దిగాలన్నమాట. సో మనకు ఇక్కడైతే లైట్ ఇక్కడ ప్లేన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. సో లెవెల్ బిఫోర్ మనకు లుక్ ఎస్టేట్ అయితే ఉండాలి, జాగ్రత్తగా అయితే మెన్షన్ చేశారు. 10 to 20 కేబీస్ అయితే ఉండాలి. సో తర్వాత డైమెన్షన్ ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ బ్లర్ ఏదైనా ఉంటే ఇక్కడైతే రిజెక్ట్ అయితే అవుతుంది మెన్షన్ చేశారు. సో తర్వాత సిగ్నేచర్ అనేది మీరు జాగ్రత్తగా అనేది మీ యొక్క మొబైల్లో డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసేసి యాప్ ప్లే స్టోర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మై ఎస్ఎస్సి యాప్ అనేది అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన లాగిన్ చేసుకొని ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసేసేయండి. సో అక్కడ నుండి అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ నుండి అయితే అప్లోడ్ చేసేయండి, లేదా మీరు ఇక్కడ వచ్చేసి వెబ్సైట్లో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో సిగ్నేచర్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఇక్కడ రివ్యూ ఫామ్ అయితే వస్తుంది. మనం ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది వస్తాయి అనమాట. సో మీరు ఇక్కడ 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. ఇప్పటివరకు మనం ఎన్ని డీటెయిల్స్ అయితే వేయించినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మీకు ఏమైనా ఎడిట్ అని అనిపిస్తే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా. సో మనకు ప్రతిదీ ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీద కానీ అడిషనల్ డీటెయిల్స్ మీద కానీ ఇక్కడ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఇక్కడైతే ఎడిట్ చేసుకుని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మిస్టేక్ ఉంటే. సో ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే డైరెక్ట్గా వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే అగ్రీ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవపడుతుంది కదా, ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేసేయండి. సో చేసిన తర్వాత సో ఇక్కడ క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అయితే వస్తుంది. ఇక్కడ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అంటే మనకు అది ఆటోమేటిక్గా అట్లే వస్తుంది, ఎందుకంటే అది మనకు ఫామ్ అనేది వాళ్ళకు పెండింగ్లో ఉన్నదన్నమాట. మనకు అయితే సబ్మిట్ అయింది, వాళ్ళకైతే పెండింగ్ అయితే ఉంటుంది. సో ఇదైతే వచ్చేసి మనకు డైరెక్ట్గా వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు, అప్పుడు మనకు యాక్సెప్ట్ అయితే అవుతుందని ఇక్కడ అంటే మనం ఫామ్ అయితే సబ్మిట్ చేసినాం, ప్రాసెసింగ్ అయితే పెండింగ్ అయితే వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు. తర్వాత అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కంటెంట్ పెండింగ్ వెరిఫికేషన్ అయితే అట్లే వస్తుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. మీకు పే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఫామ్ కూడా సేమ్ యాస్టీస్గా అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం అప్లై చేసుకున్న ఇక్కడైతే అవపడుతుంది. సో మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించినది మనం అప్లై చేసిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే స్టాఫ్ ఇక్కడ సెలక్షన్ పోస్టర్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13 ఇక్కడైతే మనకు అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఇయర్ అడుగుతుంది 2025 ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు దీనికి సంబంధించినది ఇక్కడైతే పోస్ట్ అయితే మనం దీనిపైన అయితే అప్లై చేసినామో అదైతే ఉంటుంది. తర్వాత యాక్షన్ దగ్గర వ్యూ చూసుకోవచ్చు. తర్వాత మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ సక్సెస్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా సక్సెస్ అయితే మనకు వచ్చి ఉండాలి. సో తర్వాత ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ నుండి అయితే ప్రింట్ అయితే తీసుకోండి, ఇప్పుడు నా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.